89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. సార్ ఇప్పుడు మీరు ఒక సినిమా చేసినప్పుడు ఒక హీరోయిన్ అంటే అప్పట్లో టాప్ హీరోయిన్ నగ్మ, ఆ అమ్మాయిని పిచ్చిగా తిట్టారంట సార్. ఎందుకు సార్? ఏంటా సిచ్యువేషన్? అంటే నాకు ఫస్ట్ పిక్చర్ అమ్మాయితో ఫస్ట్ పిక్చర్. అప్పటికి ఆమె సౌత్లో చేసింది సార్? చేసి ఓకే, సింది మంచి పొజిషన్లోనే ఉంది. భారత్ సింహం సినిమా, భారత సింహం, కృష్ణ గారు. అమ్మాయిది మంచి క్యారెక్టర్. నేను మా ప్రొడ్యూసర్కి చెప్పా, సార్ మనం కుట్టించి మనం కొనేదానికన్నా ఆ అమ్మాయిని కొనుక్కొచ్చుకోమనండి, బిల్లు ఇచ్చేయండి అన్న. అది మరీ ఒక చిన్న నిక్కరు, ఒక చిన్న ఇది ఇట్లాంటివి తెచ్చి 60,000 బిల్లు ఇచ్చింది. అప్పట్లో 60,000 అంటే చాలా ఎక్కువ. మా ప్రొడ్యూసరు నేను ఇవ్వను అన్నాడు. అది ఏడుపు. నేను చెప్పా, సరేమ్మా నువ్వు ప్రొడ్యూసర్ ఎలాగన్నా సావండి, నాకు వద్దు, ఇది నా సినిమా, నాకు బాగుండాలి, నీ 60,000 ఇదిగో తీసుకో, నువ్వు చెయ్యి. నో ఆయన ఇవ్వాలంటది, వాడు నో అంటాడు. వాడు ఎమ్మ నో దెబ్బా, నా సినిమా పాడైపోద్దురా, అది బాంబేలో కూర్చుంటుంది, నువ్వు ఎక్కడ కూర్చుంటావు, ఇక్కడ ఏమన్నా సాగర్ సినిమా కొనేసినాళ్ళు దివాలా తీస్తారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా. అప్పుడు కోపం వచ్చి తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎలా సాల్వ్ అయింది సార్ మరి తర్వాత ఇష్యూ? ఇంకేం సాల్వ్ కావాలా, దొబ్బేసింది. ఆ అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. తర్వాత మిగతా పార్ట్ అంతా ప్రొడ్యూసర్ వచ్చాడు, సినిమా కంటిన్యూ చేయండి అని, ఎవరితో తీయనన్న. అడేదో మార్చి చేస్తాను కాదు అన్నాడు. మార్చిదా ఎవడో రైటర్ని అంటే పెద్దడే మార్చి తెచ్చారు. ఏమై ఇది నువ్వు చెప్తున్నావా, ప్రొడ్యూసర్ నీకు చెప్పి నువ్వు నాకు చెప్తున్నావా అన్నా. లేదు సార్ ఆయనే చెప్పాడు. ఆయన చెప్తే నువ్వెవడవే రైటర్వి, నీ శక్తికి నీ టాలెంట్ ఉందా ఇక్కడ? లేదు సార్ ఆయన అని చెప్పి పిలిచి చెప్పా. అసలు ఈ సీన్ ఎలా చేస్తారు చెప్పమని అన్ని ప్రొడ్యూసర్ని అన్న. ఈ సీన్ వరకు ప్రొడ్యూసరు రైటర్ ఎత్తికెళ్ళి నేను నేను కూర్చుంటా, మీరు తిండి. అసలు ఏ మైండ్తో రాశారు, మీరు ఎలా అనుకుంటే అలా తిండి అని నేను అడిగి కూర్చున్నా. ఎందుకు చెప్తున్నంటే ఎవడి పని అడి చేయాలి. రైటర్ దగ్గర ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాం, అది అవసరం మాకు. అవునండి. వాడికి మనం నేర్తేలాగా, ఆడు రైటర్కి మనం నేర్పకూడదు, ఆయన దగ్గర మనం ఏమన్నా నేర్చుకోవాలి. మనం డైరెక్షన్ చేసేప్పుడు అలాగే పాపం. సార్ ఇప్పుడు సినిమా కిల్ అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్ సార్. అప్పుడు మధ్యస్థులు ఎవరు అనుకుంటున్నావు? భరద్వాజ, హీరో కృష్ణ గారు ఏదో చెయ్యి సాగరు వదిలేస్తే ఇప్పుడు వాడు రోడ్లో పడిపోతాడు అంటే ఆయన. భరద్వాజ, ఒరే నేను ఇలా ఓ సినిమా చేశా, అది ఇలా గొడవలైనా బయటకు వచ్చేసా, ఇలా ఆడి సంక్రాంతికి పోయాడు, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, నువ్వు ఏదో రకంగా చెయ్యరా అని. సరే అని చెప్పి నేను ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా మన స్కూల్కి మార్చి అది చేసి ఇది చేసి చేసిన అది ఆడదు. ఓకే, అది హీరోయిన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనం తీలా ఇంకేదో కథను నువ్వు ఇటు మళ్ళించేసి తిరుపతి వెళ్ళాలని శ్రీశైలం వెళ్ళినట్లుగా ఉంది. అక్కడ ఏదో జరిగింది. అంటే తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది, శ్రీశైలం వెళ్తే కొద్ది గొప్ప కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్ వస్తే కష్టం కదా సార్. అదే కదా కష్టం. అదే జరిగింది. ఓకే. సో ఆ విధంగా నగ్మతో ఎప్పుడు మీరు సినిమా తెలియదు కదండి? సౌందర్య గారితో 4 సినిమాలు చేశా, ఆమెనితో కూడా 3-4 చేశా. సౌందర్య గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? అంటే ఒక డైరెక్టర్గా ఆమె ఒక యాక్ట్రెస్గా ఆ రిలేషన్ ఎలాగా? జస్ట్ లైక్ నేను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్, వాళ్ళ బ్రదర్ లానే, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళని అలాగే చూసుకునేవారు. వాళ్ళ ఫాదరు అంజలి పిక్చర్స్లో అసోసియేట్ డైరెక్టర్. సౌందర్య గారి ఫాదర్ సినిమా ఫీల్డ్ అయినా రైటింగ్.
అక్కడి నుంచి లైట్గా తెలుసు నాకు, ఎందుకంటే మా బ్రదర్ పెద్ద ఆయన విఎస్ రెడ్డి అని అంజలి పిక్చర్స్లో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు. వాళ్ళకి కనెక్షన్స్ మీద నేను కొంచెం దగ్గర అయ్యా. ఓకే, అట్లా మంచి ఫ్యామిలీ. సార్ ఇప్పుడు మీకు సౌందర్య గారికి చాలా మంచి సినిమాలు పడ్డాయి కదండి, హిట్ సినిమాలు. అమ్మదొంగ తర్వాత ఇంకా వచ్చిన మరదల, అమ్మ నా కోళ్ళ, ఆలు, ఇంకోటి ఏదో. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా ఒక సాన్నిహిత్యం, అంటే ఇప్పుడు ఏ మనిషికైనా కూడా ఒక ఆర్టిస్ట్ సాన్నిహిత్యం ఏర్పడిందంటే ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది. ఆమె అనుకోకుండా దుర్ఘటనలో చనిపోయారని తెలిసిన ఫస్ట్ టైం మీకు, అంటే టీవీ చూస్తూ ఉండగా తెలిసిందా, ఎవరైనా చెప్తే తెలిసిందా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నాకు ఫస్ట్ టీవీ ఏముంది, మన సొంత మనిషిని పోగొట్టు ఉన్న ఫీలింగ్లోనే కదా ఉంటాం. తను ఉండుంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. ఓకే, హెల్ప్ కన్నా ముఖ్యం ఏంటంటే షూటింగ్ ఇవాళ లేదు అంటే నాకు ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళం. ఐస్ క్రీము, గులాబ్ జాము కలుపుకుని తింటుంది. ఎందుకు అలా తింటావు అంటే, నాకు 15 రోజులు సాంగ్స్ లేవు కదా అంటుంది. సాంగ్స్ ఉంటే పాపం తినరు. అవునవును, అంటే ఫ్లెక్సిబుల్గా బాడీ ఉండాలి, మూమెంట్స్ అవన్నీ చెయ్యాలి కాబట్టి. అంటే అంత ఓపెన్గా ఉండేవారు. వాళ్ళ బ్రదరు అమరు, వాళ్ళ మదరు అంతా చాలా బాగుంది. ఏదో బ్యాడ్ టైం పెళ్ళి అయింది, అది ఒక బ్యాడ్ టైం. అలాగే సార్ జయచిత్ర గారు, పాత తరంలో జయచిత్ర గారిని చాలా ఫేమస్ హీరోయిన్ యాక్ట్రెస్ ఉండేవారు కదండి. ఇప్పుడు తర్వాత అత్త క్యారెక్టర్ మన వెంకటేష్ గారి సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశారు కదండి. అవును, ఆ సినిమా ఏదో గుర్తులేదు, ఈవి సత్యనారాయణ గారిని హిట్. ఆవిడ చాలా పీక్ పొజిషన్లో ఉండేటప్పుడు అవును, మీరు డైరెక్టర్ కాదు అప్పటికి, కో డైరెక్టర్గా ఉండేవారు. అంటే అదే మీ లెక్కల ప్రకారం అప్పట్లో చీఫ్ అసోసియేట్ ఏదో. సో అప్పుడు చాలా గొడవ పడ్డారంటే, మీరు దిగి రాలేదంటే ఏంటి సార్ అది? ఏం లేదు, జంజాలంటే గొప్ప రైటర్. అవునండి, ఆయన సినిమాకి పనిచేస్తమే గొప్ప. అవునండి, యాక్చువల్గా జయచిత్రతో తీసే సినిమా డ్యూయల్ రోల్. ఓకే, జంజాల్ గారు దాని డైరెక్టర్ కాదు, రైటర్. ఓకే, ఆ కథ డ్యూయల్ రోల్ కదా. జయచిత్ర కొనుక్కుని పెట్టుకుంది తెలుగులో తీద్దామని. అప్పుడు మా ప్రొడ్యూసర్ వెళ్ళి గురవారెడ్డి, శంకర్ రెడ్డి అని ఉంటారు, అడిగితే నేను కొనుక్కుంది, నేను యాక్ట్ చేద్దామని. ఓకే, అప్పటికి పాపం ఆవిడ బాగా లావ్ అయిపోయింది. ఓకే, నన్ను వచ్చి అడిగాడు, ఇలా అంటుంది తనైతేనే ఇస్తుందంట. అప్పుడు పని చేద్దాం, డ్యూయల్ రోల్ని సింగిల్ రోల్ చేసి, అంటే ఇద్దరిని పెట్టేసి తన మీద కొంచెం మేనేజ్ చేస్తానికి ప్రయత్నం చేద్దామని జంజాల్ గారితో చెప్తే ఆయన మార్చాడు. ఓకే, చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, చాలామంది ఆర్టిస్టులు, చంద్రమోహన్. నేను ఫస్టే చెప్పాను కాస్ట్యూమర్కి, మోడర్న్ డ్రెస్సులు అనేది కొనకూడదు. ఓకే, ఓన్లీ శారీస్ లేదా ఇంకో టైపు సంసారపక్షంగా ఉండేవి కావాలి. మోడర్న్ డ్రెస్సులు వేసి వస్తే నేను ఒప్పుకోను. అలా అంజే ఉడుకులు 4-5 డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులు కుట్టేశారు. ఎందుకు సార్ మీరు చెప్పినా కూడా అలాగా, అంటే కాస్ట్యూమ్ అమ్మాయి ఫోర్సు. ఓకే, జయచిత్ర గారి ఫోర్స్ అది. వాడి సొమ్ము కాదు, నా సొమ్ము కాదు. అవునండి, మన కదా ఏం కోరుతుందో అది చెప్తాను, అంతే కదండి. అవును, ఎందుకురా నీకేం బుద్ధి లేదా, వద్దంటే చేసామంటే మేడం ఒప్పుకోవట్లేదండి. సరే, ఎప్పుడు షూటింగ్ వచ్చినా తగిలించి పెట్టండి. కరెక్ట్గా సీన్ అయిపోయి ఇంకో సీన్లోకి వెళ్ళేటప్పుడు నేను వెళ్తాను. ఇంకెవరిని పంపించినా ఆవిడకి ఎక్కదు. ఇప్పుడు ఈ సీన్ ఏంటి, ఇది కదా, ఇది కట్టుకో అని చెప్పాడు. వచ్చాడు. ఆ రోజు ఆ సీన్కి పెళ్లి చూపుల సీన్. ఓకే, ఇక్కడ దాకా గ్లౌజులు, ఫ్రాక్,
అంటే కాశ్మీర్లో ఉండేటట్లయితే మోడర్న్ ఈ వేసుకొచ్చింది క్రిస్టియన్ వాళ్ళు గౌన్స్ వేసుకుని. తను ఆ డ్రెస్లో వస్తుందని నాకు తెలుసు ముందే. ఆహా, నేను మా కుర్రాడు చూసాడు కదా, ఓకే ఓకే ఓకే. అసిస్టెంట్ చెప్పాడు, ఎవరు అమ్మాయితో మాట్లాడద్దు, అది వచ్చి కూర్చుంటుంది, కూర్చోనండి. మనం షూటింగ్ చేయట్లే, అవును మధ్యాహ్నం ఇది 3 o'clockకి, అవును మనం ఇంక ఇవాళ షూటింగ్ చేయట్లే. అవును ఆ అమ్మాయి ఆ డ్రెస్ మార్చుకుని వచ్చినా ఆరైపోద్ది, అవును. అందుకని వేస్ట్. కోటారెడ్డి డైరెక్టర్ దానికి, ఆయనకి చెప్పా, సార్ ఆ అమ్మాయి ఆ డ్రెస్లో వస్తుంది, ఆ డ్రెస్లో వస్తే మీకు నచ్చితే మీరు సినిమా తీసుకోండి, ఓకే. మీకు నచ్చకపోతే వదిలేయండి, నాకు నచ్చల. పైగా నేను ఇది వేసుకోమని చెప్పా, ఆవిడ అది వేసుకుందా. ఈ డైరెక్టర్ కాబట్టి మీ ఇష్టం, నేను ఇన్వాల్వ్ కాను ఈ సీన్కి ఓకే. అని నేను బయట చక్రవర్తి నేను బ్యాగ్ ఆడుకుంటూ వచ్చింది, కూర్చుంది, ఎవడు పలకరించట్లా. చాలామంది ఆర్టిస్టులు గీత చాలామంది ఉన్నారు, అవును ఎవరు పలకరించట్లా. దానికి ఏం చేయాలో అర్థం కాల. దానికి ఒక అసిస్టెంట్ ఉంటుంది, నల్లగా ఉంటుంది. నువ్వు వెళ్ళి డైరెక్టర్ గారికి నేను రెడీ అని చెప్పు అంది. ఓకే. అది వచ్చి చెప్పింది. నాకు చెప్తాంటే కో డైరెక్టర్కి చెప్పు, అది నా దగ్గరికి వచ్చింది. ఇవాళ షూటింగ్ లేదని చెప్పు మీ మేడంకి అని చెప్పి, షూటింగ్ నేను చేయట్లా. తను ఇక ఎంత బతిమాలిందంటే అంత బతిమాలింది. నాకు ప్రెస్టేజ్. అప్పట్లో ఈవిడ చాలా పవర్ఫుల్ కదండి. అబ్బో, పెద్ద పెద్ద హీరోలనే పెట్టేది. ఎంజీఆర్ గారిని ఇలాంటి వాళ్ళని ఆవిడ లెక్క చేసేది కాదు. రూల్ చేసింది, రూల్ చేసింది. అది ఉంటుంది అంతే. అవునవును. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగా, నేను అమ్మదొంగ అప్పుడు ఉండే రూల్ ఇప్పుడు చేయలేను. అవును అవును అవును. అప్పుడు వేరు. అవునండి. మనం అప్పుడు చేయలే, ఇప్పుడు చెయ్యం. అవును చెప్తున్నా, ఆవిడ రూల్ చేసింది. సో ఆవిడే రిక్వెస్ట్ చేసింది మిమ్మల్ని. నా వల్ల కాదమ్మా, నేను ఆ డ్రెస్లో ఉంటే నేను చెయ్యను, నేను అసిస్టెంట్గా పనిచేయను, మా గురువుగారికి నచ్చితే చేసుకోమన్నా. ఆయనకి మధ్యలో ఇరకాటం. ప్రొడ్యూసరా నా ఫ్రెండ్ గురువారెడ్డి, శంకరెడ్డి, అలా చాలా ఇబ్బంది పడింది. ఫైనల్కి రిక్వెస్ట్ చేసింది బాగా, అందరి ముందు నేను ఫుల్ అయిపోతా, దయచేసి చేయండి, కావాలంటే ఈ సీన్ని మెడ్రాస్ వెళ్ళినాక మెడ్రాస్లో తీసుకుందాం. ఓకే. ఇంకా ప్రొడ్యూసర్ కూడా వచ్చి బతిమాలాడు, అరే బాబు నా సినిమా ఆగిపోద్ది, ఏదో చేయరా అని చెప్పేదో చేసాం. సార్ అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత పవర్ఫుల్గా ఉండేదండి. అయ్యో, అప్పుడు ఎంతమంది సార్, గట్టిగా ఉంటే ఒక 20 మంది చీఫ్ అసోసియేట్లు ఉండేవారు గట్టిగా. రాఘవేంద్రరావుకి మన్నయ్య, బాబాయ్ గారికి మురళీమోహన్, నేను బిగ్వి ప్రసాద్కి, అలా ఉన్న 10 మంది డైరెక్టర్లకి ఇలా 10 మంది. కొన్ని సినిమాలు అయితే మంచి చీఫ్ లేడని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్న రోజులు ఉండేవి. బా, ఇప్పుడు అంతా వేరే విధంగా ఉంది కదా సార్. సార్ ఇప్పుడు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్న, అదే జడ్జిగా వెళ్తున్న ఇంద్రజ ఉంది కదండి, ఇంద్రజకి లైఫ్ ఇచ్చింది మీరే. తెలుగు సౌత్లోని లైఫ్ ఇచ్చింది మీరే, ఎందుకంటే అమ్మ దొంగలో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టి ఆ అమ్మాయికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయి ఏవో ఎక్స్ట్రాలు చేసిందని చెప్పి ఆ అమ్మాయిని, ఏంటి సార్ అది? కేఆర్ విజయ గారు సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. అవును, చాలా పెద్ద ఆవిడ ఇల్లే ఒక ఇంద్రభవనం. అవును. ఆవిడకి అమ్మ మీరు ఎంతమంది వస్తారు మైసూరు అంటే, అందరం వస్తామండి, పేర్లు చెప్తే మా మేనేజర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. ఎక్కడికి? మీరు ప్రొడ్యూసర్ సార్ ఆ సినిమాకి? అంటే మా తమ్ముడు ప్రొడ్యూసర్. ఓకే, మీరు డైరెక్టర్. ఓకే. జగదిక్ వీరుడు సొంత ఇది జగదిక్ వీరుడు. రెండో సినిమా అమ్మ దొంగ తర్వాత ఇంద్రజకి. అవును, సేమ్ కృష్ణ గారి కాంబినేషన్. అవును. ఫస్ట్ దాంట్లో సౌందర్య, ఆమని, ఇంద్రజ. అవును. సెకండ్ దాంట్లో ప్రేమ,
సౌందర్య, ఇంద్రజ గారు. అంటే తను వద్దండి ఫ్లైటు ఇక్కడి నుంచి బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి మళ్ళీ కారులో వెళ్ళే బదులు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా కారులో వస్తే ట్రైన్లో వస్తాను, మా అసిస్టెంట్స్ అందరూ మా కారులో వస్తారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యా. మరి అంత గొప్ప ఆవిడ షీజ్ నాట్ ఆర్డినరీ. ఆ స్టేజ్ ఉండేవాళ్ళు, అంత గొప్ప లావిష్నెస్ ఉండేవాళ్ళు. నేను ట్రైన్లోనే వస్తాను, పొద్దున 6ంటికి ట్రైను, ఆ ట్రైన్లో వస్తుంది. తిని మా మేనేజర్ వెళ్ళి ఇలా నీకేంటమ్మా అంటే ఫ్లైట్ ఏదో అడిగింది. ఇలా కేఆర్ విజయ్ గారు అంతా ట్రైన్లో వస్తున్నారమ్మా, వెళ్తా అంటే కలిపి పంపిస్తాను. అవును, నేను ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అంది. ఈ ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అన్న పదం నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఫస్ట్ టైం విన్నారు. సరే తను ఎలాగొస్తే అలా రమ్మనండి. బస్ సిక్నెస్ ఉంటుంది కానీ ట్రైన్ సిక్నెస్ అనేది ఎప్పుడు ఎవరు వినరు. వాంతులు వస్తాయని అడిగి నేను ఒకటి చెప్పాను. ఆ అమ్మాయిని అనవసరంగా మనం ఎంకరేజ్ చేసాం. సరే దీంట్లో కూడా మంచి వేషం ఇచ్చాం. ఓకే, మనం న్యాయం చేసేస్తాం, మన నుంచి వెళ్ళిపోద్ది, మన సర్కిల్ నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి దాన్ని. ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడకూడదు సెట్లో. ఓకే, ఆ అమ్మాయి సెట్కి వచ్చే ముందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు డైరెక్ట్గా? వచ్చింది, షూటింగ్ చేస్తున్నా, ఎవరు మాట్లాడట్లా. అలా ఎవరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే వాంతి చేసుకుంటుంది ఏమో, ట్రైన్లో వెళ్తే వాంతి చేసుకుంటుందట. మరి మాట్లాడితే కూడా వాంతి చేసుకుంటానికి అమ్మాయికి అవకాశం ఉంది, కానీ ఎవరూ మాట్లాడదు. అలా వారం రోజులు షూటింగ్ చేస్తున్నాం, ఎవరు మాట్లాడుతున్నాం. ఓన్లీ నేను, మా తమ్ముడు కెమెరామ్యాన్. షార్ట్ రెడీ అయినప్పుడు షార్ట్ చెప్పడం అంతవరకు, అంతే. అమ్మాయికి యాక్టింగ్ చెప్పడం. తర్వాత వచ్చి ఏడ్ చేసింది. అదండి తప్పమ్మా, నువ్వు ఇక్కడ, నేను ఇక్కడ పెట్టాం. అవును, అది మెయింటైన్ చేసుకో. అవును, అది మా దగ్గర కాదు, నువ్వు ఇంకోటి దగ్గర చెప్పుకో అని ఏదో చెప్పాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తప్పైందని నాకు ఇంకెందుకు పడించుకుంటారు సార్. తర్వాత ఆ అమ్మాయి మీతో కలిసి జర్నీ చేసింది అంటే తర్వాత ఇంకే సినిమాలు పెట్టారు సార్? ఆ అమ్మాయిని పెట్టలేదు సార్. అలాగే ఒకటి విన్నాను, మీరు అదే కోడైరెక్టర్గా పనిచేసేటప్పుడు రావు గోపాలరావు గారు, రేలంగి నరసరావు, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్ ఉంది అంటే వాళ్ళు మహా టార్చర్ పెట్టేవారు ఏంటండి మిమ్మల్ని? మామూలు టార్చర్ ఉండదు. ఏమయ్యా నేనే రెడీయా, వాడు రెడీయా అంటాడు ఈయన రావు గోపాలరావు గారు. ఆయన రామలింగయ్య నేను రెడీ బాబు, రామ తీసుకెళ్ళండి, ఆయన వస్తే నేను వచ్చేస్తా, ఏముంది అంటాడు. చివరికి వాడు కదలడు, వీడు కదలడు. గుడ్డు ముందా కోడి ముందా అలాగా అంటే ఏది కదలదు. ఇక లోపలికి వెళ్ళి గురుగారు మీరు ఒక అరుపరవండి అంట. సాగర్ ఎక్కడ వాళ్ళు అంటాడు. మాకు వదండి. ఎవరు సార్? కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఆయన ఎప్పుడు అలా మాట్లాడు, అలా మాట్లాడిస్తా. టైం బీయింగ్ మీరు మాట్లాడించేవారు. వాళ్ళు వినగానే వచ్చేస్తారు. అంటే ఒక ఫన్ కోసం చేసేదండి, అది కావాలి. అదే అంటే షూటింగ్లో ఒక ఫన్. ఒకసారి క్రాంతి గారు సినిమాలో ఒక గెస్ట్ హౌస్లో వీళ్ళని పెట్టారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. క్రాంతి గారు అంటే చాలామందికి భయం, ఆయన కళ్ళల్లో చూసి మాట్లాడలేము, అంత పవర్ఫుల్ ఐస్, అంత ఫ్రెండ్ అందరికీ. రామలింగయ్యకి, రావు గోపాలరావుకి ఒకటే చెప్పాడు, మీరు 6 గంటలకు షూటింగ్ అవగానే వచ్చి ఏం చేసుకుంటారు చేసుకోండి, మందు కొడతారా కొట్టండి, తింటారా తినండి, 10ంటికి పడుకోవాలి, 6ంటికి లెగవాలి అని చెప్పేస్తాడు. అలాగే బాబు నీకెందుకు మేము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అని చెప్పా. మీరు చెయ్యరు, మీరు తాగినాక చేయాలనిపిస్తుంది, కాబట్టి మీరు అలా చేస్తే ఆ రోజు రాత్రే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటపడేస్తా అని చెప్పేస్తాడు. మళ్ళీ వీళ్ళు రాత్రి పెంట వాచ్మ్యాన్ గారి ఫోను, సార్
వీళ్ళు మళ్ళీ పెంట పెట్టారు సార్. ఆయన వచ్చి వీళ్ళకి రూమ్లో ఉన్నాయని తీసేసి రాస్తాడు. ఆయన ఆ టైంకి వచ్చేవారండి నందకుమార్ గారు. అది ఫోన్ చేశాడుగా వాచ్మ్యాన్. ఆ గెస్ట్ హౌస్ ఏదో విఐపీలకని పెడతారు, అక్కడ నువ్వు తాగేసి అది పడగొట్టి ఇది పడగొట్టి అల్లరి చేస్తే ఆడి ఉద్యోగం పోద్ది అట్లా. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఫన్ చేయాలనిపించేది, అంటే మీతో సాన్నిహిత్యం ఉండేది కదండి వాళ్ళకి. మీ సినిమాల్లో, మీరు చేసిన సినిమాలో రావు గోపాలరావు గారు కానీ అల్లు రామలింగయ్య గారిని కానీ ఏదైనా ఏ సినిమాలో పెట్టారు సార్? ఏమైనా పెట్టారా ఎప్పుడైనా? పెట్ట. సో కథ పరంగా ఆర్టిస్టులు ఎవరు ఇట్లా కానీ? అవును. మీరు యాక్చువల్గా సుమన్ గారిని భానుచంద్ర గారిని పెట్టి సినిమాలు తీసే టైంలోనే కదండి సుమన్ గారు అనుకోకుండా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్లో ఇరుక్కోవడం, అంటే ఒక ఆయన మీద ఒక అపవాదు రావడం, అనుకోకుండా ఒక స్కాండిల్ లాంటిది. అవును. ఆ టైంలో ఎఫెక్ట్ అయిన సినిమాలో మీదేమైనా ఉందండి? లేదు, ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఓకే. కాకపోతే నేను ఫ్రెండ్గా తనకేం చేయాలో చేశాను. యాక్చువల్గా అది అంటే ఆయన బ్లూ ఫిల్మ్స్ తీశారు ఇట్లా అని కదండి, యాక్ట్ చేశారనండి. ఏంటి సార్ అసలు అది? ఏ స్టేట్కైనా ఓ సీఎం, ఓ డీజీపీ, ఇంకొకళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, లిక్కర్ కాంట్రాక్టర్, వీళ్ళ ముగ్గురే పవర్ఫుల్. ఏ స్టేట్కైనా. అక్కడ ఎన్టీఆర్ పవర్ఫుల్, డీజీపీ పవర్ఫుల్. ఆయన డీజీపీ మలయాళీ, ఎంజిఆర్ మలయాళీ. ఒక లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్, వాడు వెరీ పవర్ఫుల్. ఓకే. వీడి ఫ్రెండు, ఆడి ఫ్రెండ్ కమలాసన్లా ఉంటాడు, సుమన్ గారి ఫ్రెండ్. ఓకే. వాడు సమ్ రాష్ట్రపతికి రిలేషన్ అవుతాడు, అప్పటి రాష్ట్రపతికి. ఓ. వాడు వడయారు కూతురుని లవ్ చేశాడు. ఈ లిక్కర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్టర్ని లవ్ చేశారు. మనందరికీ 32 పళ్ళు ఉంటాయి, దానికి 74 ఉంటాయి. వాడు ఎందుకు లవ్ చేశాడు పుడికి నాకు అర్థం కాదు. వడయారు డబ్బంతో దొద్దేద్దామన్నా ఏంటో నాకు అర్థం కాల. సింగిల్ టైం సెటిల్మెంట్. సుమన్కి ఏంటంటే ఆ డీజీపీ కూతురు వీటంటే ఇష్టం. సుమన్ అంటే ఇష్టపడేది డీజీపీ కూతురు. సుమన్ ఎక్కడ షూటింగ్ అన్నా డీజీపీ కూతురు అండి, లేకపోతే డీజీపీ. ఓకే. సుమన్ గారిని డీజీపీ కూతురు ఇష్టపడేది, వడయార్ గారి కూతుర్ని సుమన్ గారి ఫ్రెండ్ ఇష్టపడేవాడు. ఓకే. ఆడు అసలు బైక్ని తీసుకెళ్ళి ఇలా లేపేసి ఇలా తిరిగి ఇలా పెడతాడు. చాలా విన్యాసాలు చేశాడు సార్. ఆయన కూడా యాక్టర్ అండి? కాదు, అంటే ఏదో రాష్ట్రపతి మనోడో ఏదో. సరే. ఈ డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అమ్మాయికి పోలీస్ ఎస్కార్ట్ అంతా కదా. దీనికి సుమన్కి ఏమి ఇష్టం లేదు, ఆ అమ్మాయి వన్ సైడ్ ఇష్టపడి. ఓకే. డీజీపీకి ఏంటంటే నా కూతురికి పెళ్ళయింది వీడితో తిరుగుతుంది అన్న ఫీలింగే. సో ఈ సిచ్యువేషన్లో ఏమైంది సార్? ఎంజిఆర్ గారు పిలిపించారు సుమన్ని. బాబు నువ్వు యాక్టర్, చాలా భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు సహనటుడివి, ఇలాంటివి అన్నీ ఉంటే నువ్వు దూరంగా పెట్టుకో అని. అప్పటికి ఎంజిఆర్ మాట్లాడే పొజిషన్ కాదు. ఓకే. ఆయన రాస్తాడు, ఇస్తాడు. వీడు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆయన చెప్పలేడు. ఓకే. నాకు చెప్తాం కాదు, అది చెప్పాల్సింది అమ్మాయికి అని చెప్పి ఇతను స్మూత్గానే చెప్పినా అది ఆయనకి ఇష్టం లేదు, ఆయన చెప్పిన విధానం. దాంతో ఒకరోజు ఎక్కడో అమీర్పేట లాంటి సెంటర్లో ఏదో బీభత్సం చేశాడు అని పోలీసులు పెట్టారు కేసు. అంటే కాదు సార్, ఇప్పుడు ఎంజీఆర్ గారు సుమన్ గారికి చెప్పారు, సుమన్ గారు అయితే ఆయన వైపు నుంచి ఎలాంటి లవ్ లేదు ఆ అమ్మాయి మీద. అది మనకు తెలుసు, వాడికి తెలుసు, సుమన్ గారికి తెలుసు. కానీ అవతల ఆయనకి అంటే అమ్మాయి ఫాదర్కి సరే ఇంకా ఏదో ఉందనే ఒక కంక్లూజన్లో వాళ్ళు ఏమనుకుంటారంటే
మా అమ్మాయి వస్తే నువ్వు దుబాయ్ అనొచ్చు కదా మ్మ్. అనే టైప్లో ఉంటుంది. మ్మ్. మీ అమ్మాయిని నువ్వు చేసుకోలేవు, అవును. ఎదురువాడి మీద పడతావు. అవును. అట్లా జరిగింది అది. ఇంకా అప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మగారు అప్పుడు అలెగ్జాండర్ అని గవర్నర్ ఏడీసీ, అవునండి. ఆయన పవర్ఫుల్. వాళ్ళ తర్వాత అమ్మగారు ఆయన కూడా గవర్నర్గా చేసినట్టున్నారు కదా సార్, అలెగ్జాండర్ గారు కదా. ఆయన వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్. సుమన్ గారు వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్. తను చెప్పుకుంది. యాక్చువల్గా ఆ కేసులో 1 year దాకా బయటకు వస్తానికి లేదు. ఏ కేసు పెట్టారు సార్ ఆయన మీద? ఏదో పబ్లిక్లో న్యూసెన్స్ చేశాడు. పబ్లిక్ న్యూసెన్స్ అండి. అంతే. మరి ఏంటి సార్, ఆయన చాలా ఘోరంగా బ్లూ ఫిల్మ్లు అంటే